జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం చూసాం శంషాబాద్ దగ్గర ఒక ఓయో రూమ్లో ఎవరికీ తెలియకుండా సీసీ కెమెరాలు అమర్చి అక్కడ దిగిన జంటలకి ఆ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలు మేము బయట పెడతాను అని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పి ఇవాళ పోలీసులు ఆ హోటల్ని సీజ్ చేయటం అవన్నీ చూసాం మనం. దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి చోట హెచ్చరిస్తూనే ఉన్నాం, సీసీ కెమెరాలు ఉంటాయి, జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి అని మనం అనుకుంటాం. కానీ వాడు ఎక్కడ పెడుతున్నారో, ఎంత దరిద్రంగా మనుషులు బిహేవ్ చేస్తున్నారో వాడికి అర్థం కాకుండా అలా ఉన్నారు మనుషుల తత్వం. ఇంకోటి చెప్తాను, దీని గురించి అన్నీ చెప్పుకుంటూ రావాలి. ఇదే సీసీ కెమెరాలు ఇలాంటి దుష్టులు పెట్టిన దానికి వాళ్ళ అమ్మలో అక్కలో చెల్లెళ్ళో బలవుతారని తెలీదా? మళ్ళీ కల్తీ మందులు అమ్మేవాడికి అదే కల్తీ మందు వాడి ఇంటికి ఎప్పుడైనా వస్తుందని భయం ఉందా? కందిపప్పులో కల్తీ అని చెప్తున్నారు మొన్న, అదే కందిపప్పు వాడి ఇంటికి రాకుండా ఉంటుందా? వాళ్ళ కూతురో పిల్లలో వాడో తిని చచ్చిపోకుండా ఉంటారా? ఇవి ఏమీ జనాలు లెక్క చేయట్లేదండి. వాళ్ళకి కావాల్సింది డబ్బు సంపాదన. ఆరోగ్యాలు పోయిన తర్వాత, పరువులు పోయిన తర్వాత ఈ డబ్బు ఏం చేసుకుంటారంటే తగలబెట్టుకోవడానికి, కాకపోతే వాళ్ళ మీద వేసి. కందిపప్పులో కల్తీ, పాలల్లో కల్తీ, నూనెల్లో కల్తీ. ఈ ఓయో రూమ్కి కల్తీకి సంబంధం ఏంటి అంటే, ఓయో రూముల్లో ఉన్న మనుషుల్ని వీడియోలు తీసి వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా కలగదంటారా? వీళ్ళ ఫ్యామిలీతో వీడు ఎప్పుడు బయటికి వెళ్ళడా? అట్లాంటి సిచ్యువేషన్ వీడికి ఎప్పటికీ రాదంటారా? అయినా మనుషులు దడవట్ల, ఏదో ఒక ఎదవ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు అంతే. దీని గురించి నాకు ఈ మధ్యకాలంలో ఒకటి తెలిసింది, అది మీకు చెప్తాను. ఒక పిల్లలందరూ కలిసి, స్టూడెంట్స్ అందరూ కలిసి హైదరాబాద్లో ఒక పీజీ హాస్టల్ తీసుకున్నారు చదువుకోవడానికి. పీజీ హాస్టల్లో చేరారు. ఒక్కొక్కడికి 7,000 రూపాయలు చొప్పున దిగారు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం లాస్ట్కి మీరు రూమ్ అట్టు పెట్టంటారా, మేము వచ్చి చేరుతామన్నారు. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చేరిపోయారు. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ లేటుగా వెళ్ళారు, వాడు ఊరి నుంచి వెళ్ళడం లేటే. వెళ్ళిన తర్వాత అక్కడ వాడు మనిషికి 7,000 రూపాయలు అని చెప్పి వీళ్ళని డబ్బులు ఇమ్మన్నాడు. మరి మేము ఉండే రూమ్కి బాత్రూమ్ లేదు, మా దానికి సపరేట్, అన్ని దానికి బాత్రూమ్స్ ఉన్నాయి కదా అంటే, బాత్రూమ్ కట్టేస్తాను మీరు వచ్చే లోపల అన్నాడు. 2 నెలల అడ్వాన్స్ అన్నారు. 2 నెలల అడ్వాన్స్లు ఇచ్చేశారు స్టూడెంట్స్ ఇద్దరు. దాని తర్వాత వచ్చారు. బాత్రూమ్స్ ఏవంటే, ఇక్కడ బాత్రూమ్లు కట్టకూడదు, నేను కట్టను, మీకు మొబైల్ దాన్ని ఏమంటారు, టెంపరీ బాత్రూమ్స్ ఉంటాయి, అట్లాంటివి ఏవో ఉంటాయి, అవి కట్టించిస్తాను అన్నాడు. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, కట్టించివ్వాల. ఫ్రెండ్స్ ఇద్దరం మళ్ళీ అడిగారు, మేము బాత్రూమ్లు ఎక్కడ వాడుకోవాలి, ఏం చేయాలి అని అడిగితే, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అంతా మీ ఫ్రెండ్సే కదా, వాళ్ళ దగ్గర వాడుకోండి అని చెప్పాడు. సరే ఫ్రెండ్స్ దగ్గర వాడుకుంటున్నారు, వారం తర్వాత కడతాడని చెప్పి అడిగితే, కట్టడం కుదరదు, మీరే వెళ్ళండి. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, వీళ్ళు టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలన్నా, స్నానాలు చేయాలన్నా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి, అక్కడికి వెళ్ళి బాత్రూమ్ వాడుకోవాలి. అందరూ పొద్దున్న కాలేజీ హడావుడికి వెళ్ళే పిల్లలు, అందరికీ హడావుడి. వీళ్ళు రూములకి రెంట్ కట్టుకుంటూ నెలసరికి 8,000 రూపాయలు రెంట్ పే చేస్తూ వేరే వాళ్ళ బాత్రూంలో వాడుకోవాల్సిన అవసరం ఏంటి? అది ఓనర్ని క్వశ్చన్ చేస్తే, మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా, నా దగ్గర ఉంది ఇంతే, 2 నెలల అడ్వాన్సులు ఉన్నాయి, వెనక్కి ఇచ్చండి, మేము వెళ్ళిపోతాం, ఇవ్వము, అవి అయిపోయిందో తెలిపోండి కావాలంటే అన్నారు. సరే వీడి దగ్గర లాభం లేదని ఇంకో పీజీ హాస్టల్ చూసుకుని వాళ్ళిద్దరు అక్కడి నుంచి ఖాళీ చేస్తే, ఒక్క అడ్వాన్స్ వెనక్కి ఇచ్చాడు, ఒక అడ్వాన్స్ ఇవ్వకుండా 8,000 రూపాయలు వాడి దగ్గరే పెట్టుకున్నాడు ఎవరైతే పీజీ హాస్టల్స్ ఉన్నాయో ఆ ఓనర్. అది అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్లో ఒక అతను మొన్న రివ్యూలు రాయమని అడుగుతుంది కదా గూగుల్, మీరు బలానా చోట ఉన్నారు, రివ్యూలు చెప్పండి, రివ్యూ రాయండి అని అడుగుతాం కదా. ఆ హోటల్కి రివ్యూ రాశాడు. ఈ పీజీ హాస్టల్లో ఓనర్ చెప్పేదానికి అక్కడ ఉన్నదానికి సంబంధం లేదు, ఓనరు బాత్రూమ్ కట్టించిస్తా అంటాడు, ఫస్ట్ ఫ్లోర్లో టాయిలెట్స్ లేవు కనుక దిగేవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి, సెకండ్ థర్డ్ ఫ్లోర్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్కి మాత్రం కడతానని చెప్పి అడ్వాన్స్ తీసుకుంటాడు కానీ కట్టడు అని చెప్పి రివ్యూ రాశాడు. దానికోసం అని చెప్పి మీరు ఎవరు ఊహించని విధంగా చెప్తాను ఇవాళ. ఏం చెప్పినా నా వీడియోలో అన్నీ జరిగినవి మనందరికీ ఉపయోగపడేవే చెప్తాను తప్ప ఏదో కాలక్షేపంగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. అయితే ఆ ఓనరు
నెంబర్ ఉంటుందిగా, బలనా ఆయన ఇప్పుడు నేనున్నాను, బలనా కే గిరిజ ఇట్లా రివ్యూ ఇచ్చారని చెప్పి ఎలా ఉంటుందో అలా నెంబర్ ఉంటుంది కదా, పేరు ఉంటుంది కదా. వెంటనే వాడి ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, మీ ఫ్రెండ్ ఇలా రివ్యూ పెట్టాడు, మర్యాదగా తీసేయమని చెప్పు, లేకపోతే వాడికి మర్యాద ఉండదు, వాడి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వని చెప్తే సరే అని ఫ్రెండ్ నెంబర్ అడుగుతున్నాడు కదా అని అతను ఇవ్వటం జరిగింది. డైరెక్ట్ అతనికి ఫోన్ చేసి, ఎరా బలిసిందా, నువ్వు రివ్యూ ఎందుకు పెడతావురా నా హోటల్ గురించి అంటే, ఉన్నదే పెట్టాను కదా అన్న, మీరు మాకు ఇస్తామన్నారు ఇవ్వలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము టాయిలెట్స్కి అర్ధరాత్రి అపరాత్రి పైన వాళ్ళు డోర్లు కొట్టి వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఒక రోజు రానిచ్చారు, ఒక రోజు రానివ్వలేదు, మేము కాలేజ్ టైంకి చాలా ఇబ్బందులు పడ్డాం, అందుకే రివ్యూ రాశాను, తప్పే ఉంది, రివ్యూ రాయటంలో తప్పే ఉంది అంటే వాడు అక్కడతో ఆగకుండా వాడి సెలవులకు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మల్ని తిట్టి వాడిని తిట్టి, నువ్వు కనుక రివ్యూ వెనక్కి అది తీసేయకపోతే నువ్వు నా పీజీ హాస్టల్లో ఉండి గంజాయి కొట్టావు, మందు తాగావు, లేకపోతే ఇంకా ఏవో చేస్తామని చెప్పి నేనే పోలీసులకి నీ విషయం చెప్తాను, అది ఇదని బెదిరిస్తున్నాడు. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, నేను అవన్నీ చేయలేదు, సీసీ కెమెరా రికార్డులు ఉంటాయి, నేను నా ఫ్రెండ్స్ అందరూ దాంట్లోనే ఉన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నన్ను నిరూపించుకున్నా నన్ను ఏం చేయలేవంటే నేను అలా చేయండి వదిలిపెట్టి నేను కిడ్నాప్ చేస్తాను, నువ్వు మర్యాదగా తీస్తావని దౌర్జన్యం అండి ఆ పిల్లాడి మీద. తీరా వాళ్ళ ఫాదర్ దృష్టికి వెళ్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, వాడు అయినా సరే ఆక్కపోవడం, రివ్యూ పెట్టినందుకు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా రివ్యూ పెట్టారు. ఎంతోమంది కామెంట్స్ పెడతారు అవతల వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టు, ఎంతోమంది ట్రోల్స్ చేస్తున్నారు సూసైడ్ చేసుకునేటట్టు, ఎవరిని ఎవరు బెదిరించట్లేదు. కానీ ఒక పీజీ హాస్టల్ గురించి ఒక స్టూడెంట్ బాత్రూమ్స్ లేవు, మీరు వెళ్ళి అనవసరంగా అడ్వాన్స్లు ఇవ్వద్దు అని చెప్పినందుకు ఎంత భయానికానికి గురి చేశారు అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశాడు. మిమ్మల్ని చంపంది నేను వదిలిపెట్టను, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం, కిడ్నాప్ చేస్తామని చెప్తాం, నువ్వు స్టూడెంట్వి, నిన్ను ఎలా చేస్తానో చూసుకో, నువ్వు గంజాయి కేసులు ఇరికిస్తానని చెప్పటం, ఎన్ని రకాలుగా నా పిల్లని టార్చర్ పెడితే వాళ్ళ మదర్ ఫాదర్ చెప్పారు, నువ్వు రివ్యూ మాకు ఇంకా ఎక్స్ట్రా రివ్యూ కూడా పెట్టు, మమ్మల్ని ఇలా బలానా కేసుల్లో ఇరికిస్తానని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈ రివ్యూ పెట్టినందుకని డైరెక్ట్ అక్కడే పెట్టేసే కామెంట్లోనే సరిపోతుంది వాళ్ళకని. నేను కూడా అదే చెప్పాను, నువ్వు ఏది రాయదలుచుకున్నావో అది మొత్తం రాయి, మనం పెద్ద పెద్ద హోటల్కి వెళ్తామండి, నువ్వు హోటల్కి ఐటీసీ కోహినూర్కి వెళ్తే, మొన్న ఐటీసీ కోహినూర్కి వెళ్తే వాడు ఏం కూరలు చేశాడు తెలుసా అండి, ఆ రోజు పొట్లకాయ వేపుడు, బీరకాయ కూర, సొరకాయ కూర, 2 ఎండుమిరపకాయలు వేసి లైట్గా సాల్ట్ వేసి కూరలు వండాడు. మేమన్నాం, బాబు మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం అని ఇంత పెద్ద హోటల్కి వస్తే నువ్వు తిరగమూతలు పెట్టి పచ్చం కూరలు పెడితే ఇక్కడ ఏం తిందామని వచ్చి ఇక్కడ పేషెంట్లు ఎవరున్నారయ్యా బాబు అంటే, మేనేజర్లు అందరూ వచ్చి ఐటీసీ కోహినూర్లు 100 సార్లు సారీ చెప్పి వెళ్ళారు. ఆ రోజు కావాల్సినవి మేము చేసి పెడతామండి, మీరు తినండి, మీకు ప్లీజ్ అండి, మీరు ఇట్లాంటిది ఇంకోసారి జరగదండి అని. అంత పెద్ద పెద్ద హోటల్స్కే మనం రివ్యూలు రాస్తూ ఉంటాం. అలాంటిది బోడిగాడు వీడి పీజీ హాస్టల్కి బాత్రూమ్స్ లేవు, పిల్లలు ఇబ్బంది పడమాకండి, మీకు ఇబ్బంది అవుతుందని రాసినందుకు ఆ పిల్లాడిని గంజాయి కేసులో ఇరికిస్తా అన్నాడా, మర్డర్ చేస్తా అన్నాడా, కిడ్నాప్ చేస్తా అన్నాడా, వాళ్ళ మదర్ ఫాదర్ని బెదిరించాడా, ఎన్ని చేయాలో అన్ని చేశాడు. ఒక పీజీ హాస్టల్ నిర్వహిస్తున్న ఒక ఓనర్ అనమాట, వాడికి సొంతదో లేకపోతే అద్దెదో తెలియదు, మర్యాదగా తీసేయని చెప్పి అంత దౌర్జన్యాలు చేస్తున్నారు. అలాంటి చోట పిల్లలు ఉండాల్సి వచ్చిన పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి హోటల్స్కి వెళ్ళి ఇలాంటి పరువు తక్కువ పనులు బయటికి మీ వీడియోలు రిలీజ్ చేస్తామని చెప్పి దౌర్జన్యాలు చేయించుకోవాల్సిన వచ్చిన పరిస్థితులు వస్తున్నాయి. ఇదే నా సమాజం. ఎన్ని రకాలుగా మనుషులు అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారంటే అంత దరిద్రంగా ఉందండి బయట సమాజం. ఏమంటారు దీని గురించి? మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా పీజీ హాస్టల్స్ మీద? మీ అభిప్రాయాలు కూడా తెలియపరచండి. ఓకేనా? బాయ్ అండి.